కొన్ని రుచులు ఆస్వాదిస్తే ఈ ప్రపంచాన్నే మైమర్చిపోయినట్టుంటుంది. మరి అటువంటి రుచులను తెలుగు వారందరికీ పరిచయం చేయాలనుకుంటే 8008054321 నంబర్ కి మీ స్పెషల్ రెసిపీస్ ని వాట్సాప్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి ఒక చక్కటి గిఫ్ట్ ని కూడా అందుకోండి. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. దివ్య గారు వచ్చేసారు సంగారెడ్డి నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ దివ్య గారు. హాయ్. మరి రారండోయ్ వంటలు చేద్దాంకి వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి దివ్య గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. థ్యాంక్ యూ. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, టీసీఎస్ లో వర్క్ చేస్తాను. ఎనీవేస్, ఇంకా మీ జాబ్ గురించి అండ్ అన్నిటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో మొత్తానికి 2 స్పెషల్ రెసిపీస్ పరిచయం చేయబోతున్నారు ఇవాళ. సో ఫస్ట్ అయితే ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు? క్యాప్సీ మేథీ ప్రాన్స్. సో ప్రాన్ లవర్స్ అందరూ, ప్రాన్స్ ని బాగా ఇష్టపడే వాళ్ళందరికీ మంచి కొత్త రెసిపీ ఇప్పుడు చూపించబోతున్నారు. సో లెట్స్ సీ అండి హౌ దిస్ టర్న్స్ అవుట్. బట్ దానికన్నా ముందు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి ఈ డిష్ తయారు చేసుకోవాలంటే చూద్దామా? దీనికి కావాల్సినవి షాజీరా, లవంగం, చెక్క, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు, ఉప్పు, ఉల్లిపాయలు, టమాటా, క్యాప్సికమ్ అండ్ ప్రాన్స్, గరం మసాలా, కొత్తిమీర, కారం, మెంతం కూర, ధనియాల పొడి, ఆయిల్, కసూరి మెథి. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్పేశారు. స్టార్ట్ చేద్దామా అండి? ఎస్. ఏం చేయాలి ముందుగా మనం? సో ఫస్ట్ మనం స్టవ్ వెలిగిద్దాం. సో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫస్ట్ ఆయిల్ వేద్దాము. ఓకే. సో కొంచెం ఆయిల్ వేసి 2 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి దెన్ కొంచెం వేడెక్కాక. సో ఈ ఆయిల్ హీట్ అయ్యేలో చెప్పండి. సో మీరు పుట్టింది పెరిగిందంతా ఎక్కడ? సంగారెడ్డినా? ఎస్, మొత్తం నేను సంగారెడ్డి. ఎడ్యుకేషన్ సంగారెడ్డి. ఏం చదువుకున్నారు? నేను బీటెక్ చేశాను. సో ఆయిల్ హీట్ అయింది. యా. సో కొంచెం షాజీరా వేద్దాం ఫస్ట్. కొంచెం షాజీరా కొంచెం వేడెక్కాక అండ్ 2 చెక్క, 2 లవంగం. చాలా ఎక్కువ వేయకూడదు, అంటే గరం మసాలా పౌడర్ కూడా వేస్తాం మనం నెక్స్ట్. సో ఇవి కొంచెం వేస్తే చాలా. ఓకే. సో దెన్ ఉల్లిపాయలు వేద్దాము. ఓకే. సో నెక్స్ట్ మనం పచ్చిమిర్చి వేద్దాము అండ్ కొంచెం కరివేపాకు కూడా. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సో ఐ థింక్ ఆల్మోస్ట్ మీకు ఒక 6-7 months నుంచి వర్క్ ఫ్రమ్ హోమే ఉండింటుంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు ఎలా అనిపించింది? ఐ మీన్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ యు ఫేస్డ్? ఛాలెంజెస్ కంటే ఫస్ట్ థింగ్ చాలా రిలాక్స్ గా ఉంది. సో బీయింగ్ విత్ ఫ్యామిలీ అంటే కొంచెం స్పేస్ వస్తుంది, మనకి స్పేస్ దొరుకుతుంది, మీ టైం. యా, మన మీ టైం దొరుకుతుంది అండ్ యూ కెన్ వర్క్ యాజ్ యువర్ విష్. అవును. నెక్స్ట్ కొంచెం పసుపు వేద్దాము. కొంచెం పసుపు ఫ్రై అయ్యాక సో దెన్ మనము క్యాప్సికమ్ వేసుకుందాము. సో ఇంకా మీకు హస్బెండ్, పిల్లలు? యా, నాకు రీసెంట్ గా మ్యారేజ్ అయింది. 2 months అయింది జస్ట్. లాక్డౌన్. సో లాక్డౌన్ లోనే మా పెళ్లి. అవునా? కోవిడ్ వల్ల ప్రపంచంలో ఎన్నో జరుగుతున్నాయి. ప్రపంచంలో పెళ్లిలు కూడా చాలా ఎక్కువ జరుగుతాయి. పెళ్లిలో కూడా మంచిగా ఉతుక్కోవాలంటారు కదా, సో అట్లా మేము. ఎగ్జాక్ట్లీ. ఎన్ని పెళ్లిళ్ళు అండి, డైలీ వింటున్నాను నేనైతే. పెళ్లి మోస్ట్లీ అదర్ డేస్ కంటే ఇప్పుడే ఎక్కువ అవుతున్నాయి. సో మా పెళ్లి చాలా టెన్షన్. మా ఫ్రెండ్స్ లో బేబీ షవర్ ఫంక్షన్స్, ఒకటి బేబీ షవర్స్ అండ్ పెళ్లిలు చాలా ఎక్కువ ఉంటున్నాయి. సో దెన్ ఎనీహౌ చాలా టెన్షన్ పడ్డాము ఎలా జరుగుతుందని. ఎలా చేసుకున్నారు మరి? చాలా తక్కువ క్రౌడ్ ఇన్వైట్ చేసి చేసుకున్నారు. సో విత్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎవ్రీథింగ్, శానిటైజేషన్. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్.
సో మనం నెక్స్ట్ టమాటో వేద్దాము. సో ఇది చేసుకునే ముందు మనం ఫస్ట్ ప్రాన్స్ ని కొంచెం అంత టేల్ అండ్ హెడ్ తీసేసి యూ జస్ట్ హ్యావ్ టు కొంచెం పసుపు ఉప్పేసి వాష్ చేసాక కొంచెం సాటే లాగా చేసుకోవాలి. సో ఇది ఇలా ఉంది. దాన్ని మనం ఒక సైడ్ కి ఇంకో ప్యాన్ పెట్టుకొని దాన్ని కొంచెం ఫ్రై లాగా చేద్దాము. మనం ఈ ప్యాన్ కొంచెం చేసుకున్నాము. దాంట్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసి లైట్గా యాడ్ చేసి కొంచెం ఆ పచ్చి వాసన పోయే వరకు కొంచెం వేయించుకుందాము. యూజువల్లీ నేను ఎక్కువ ప్రాన్స్ ట్రై చేయను, మాక్సిమం చికెన్ తోనే వెరైటీస్ చేస్తూ ఉంటాను. సో నాకు అంత ప్రాన్స్ అంటే అదో పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది. బట్ మా హస్బెండ్ కి చాలా ఇష్టం ప్రాన్స్. సో ఇదే బెటర్, ఇంకా ఇదే ఈజీగా అయిపోతుంది అని చెప్తే సో జస్ట్ ట్రైడ్. నాకు ఇది జస్ట్ ఒక 2 minutes 3 minutes చేసేసినట్టు అనిపించింది. అవునా? చాలా చాలా బెటర్ అనిపించింది. సో ప్రాన్స్ అయితే ఫ్రై అయిపోయి అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి? సో అవి ఇందులోకి యాడ్ చేసేస్తాము. వేసేనా? వేసేయండి. సో ప్రాన్స్ ఇందులోకి యాడ్ చేశాక దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ మేథి. సో మేథి యాడ్ చేద్దాము. మెంతం కూర యాడ్ చేద్దాం కొంచెం. మెంతం కూర చూస్తుంటే మెంతం కూర పప్పు గుర్తొస్తుంది. బాగుంటుంది కదా మెంతం కూర బాగుంటుంది. సో దీంట్లోకి నెక్స్ట్ మనం కారం అండ్ ఉప్పు వేద్దాము. సో 2 teaspoons ఆఫ్ కారం. స్పైసీ లవర్ కాబట్టి కొంచెం ఎక్కువ. అండ్ కొంచెం సాల్ట్. సో దీంట్లోకి కొంచెం మనం ధనియాల పొడి యాడ్ చేద్దాం. కొంచెం గరం మసాలా. ఇది ఆల్మోస్ట్ మనకి ప్రాన్స్ హాఫ్ బాయిల్ అయిపోయింది కాబట్టి చాలా తొందరగా కుక్ అయిపోతుంది. ఇది ఒక 2 minutes మనం మూత పెట్టి ఉడకబెడదాం. సో 2 minutes అయితే మగ్గించామండి మనం ప్రాన్స్ వేసేసి కూడా. అండ్ ఇప్పుడు మూత తీసి చూద్దాం మరి డిష్ ఎంతవరకు కుక్ అయింది అని. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఆల్మోస్ట్ డన్. సో మనం జస్ట్ కొంచెం కొత్తిమీర వేసి ఇంకా ఆపేద్దాము. సో కొంచెం లైట్గా కొత్తిమీర వేసేసి సర్వింగ్ ప్లేట్లో సో మేథీ ప్రాన్స్ రెడీ అండి. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. సో చూస్తున్నారు కదండి, మేథీ ప్రాన్స్ రెడీగా ఉన్నాయి. వేడి వేడిగా, చాలా స్పైసీగా, మంచి స్పైసీ కూడా తెలుస్తుంది. ఎనీవేస్ టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దాం. మేథీ ప్రాన్స్ కర్రీ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: రొయ్యలు, టొమాటో, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, క్యాప్సికం, కరివేపాకు, పచ్చిమిర్చి, మేథి, ధనియా పొడి, గరం మసాలా, ఉప్పు, షాజీరా, కసూరి మేథి, నూనె, చెక్క, లవంగ. మేథీ ప్రాన్స్ కర్రీ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె వేసి వేడి చేసుకోవాలి. వేడెక్కిన నూనెలో షాజీరా, చెక్క మరియు లవంగ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. అలాగే అందులో పసుపు, క్యాప్సికం, టొమాటో ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మరో కడాయి పెట్టుకుని కొంచెం నూనె వేసి రొయ్యల్ని వేసి వేయించుకోవాలి. తర్వాత వేయించుకున్న రొయ్యల్ని కడాయిలో వేసి బాగా కలుపుకోవాలి. అలాగే కొంచెం మేథి, కారం, ఉప్పు అన్ని వేసి బాగా మిక్స్ చేయాలి. అలాగే కొంచెం ధనియా పొడి కూడా యాడ్ చేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గించాలి. చివరిగా కొత్తిమీర వేసి ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. అంతే, మేథీ ప్రాన్స్ కర్రీ రెడీ. సో మేథీ ప్రాన్స్ ని ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉందండి. ప్రాన్ లవర్స్ అందరూ డెఫినెట్లీ ట్రై దిస్ అట్ హోమ్ అండ్ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. ఫస్ట్ రెసిపీ అయితే చాలా చాలా బాగుంది.
అండ్ ఇప్పుడు సెకండ్ స్పెషల్ రెసిపీ వెయిటింగ్ మనందరి కోసం. ఆ సెకండ్ స్పెషల్ రెసిపీ ఏంటి కనుక్కుందాం. సో ఏంటండి ఆ రెసిపీ? కీమా మోమోస్. కీమా మోమోస్. చికెన్ కీమా లేకపోతే మటన్ కీమా. మటన్ కీమా మోమోస్ అద్దరిపోయింది కదా రెసిపీ నేమ్ ఏంటంటే. చూద్దాం మరి మటన్ కీమాతో మోమోస్ ఎంత టేస్టీగా ఉంటాయి. సో మోమోస్ అంటే నార్మల్లీ అందరికి ఇష్టం. ఎవ్రీ వన్ లవ్స్ మోమోస్. నాకు స్పెషల్ గా చాలా చాలా ఇష్టం. అది కూడా పనీర్ మోమోస్ అంటే నాకు చాలా ఇష్టం. నాకైతే గుర్తొస్తుంది. సరే పనీర్ మోమోస్ అసైడ్ పెట్టేస్తే ఇప్పుడు మటన్ కీమా మోమోస్ ప్రిపేర్ చేయబోతున్నారు. ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి చెప్పండి. మనకు కావాల్సినవి మైదా పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యారెట్, క్యాబేజ్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లి, సాల్ట్, ధనియాల పొడి, కారం, గరం మసాలా, కొత్తిమీర, మిరియాల పొడి, కీమా, సోయా సాస్. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ కూడా చూసేసాం. స్టార్ట్ చేద్దామండి. ఎస్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? మనం ఒక బౌల్ తీసుకుందాము. దీంట్లో మనం డౌ చేద్దాము. ఓకే. సో ఫస్ట్ మనం కొంచెం మైదా పిండి, సో దీంట్లోకి కొంచెం సాల్ట్, ఆయిల్. సాల్ట్ వేసాక కొంచెం బాగా మిక్స్ చేద్దాము. అండ్ దెన్ దీంట్లోకి కొంచెం ఆయిల్ వేద్దాం. ఈ ఆయిల్ అంతా లంప్స్ లేకుండా మొత్తం మిక్స్ చేయాలండి. మొత్తం మిక్స్ అయిపోయాక దీంతో ఏంటంటే కొంచెం సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది ఆయిల్ వేస్తే. సో ఇలా మొత్తం మిక్స్ చేశాక మనకు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం యాడ్ చేసుకొని డౌలా ప్రిపేర్ చేద్దాం. సో ఇది ఆయిల్ అంతా మిక్స్ అయిపోయాక కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. కొంచెంగా యాడ్ చేద్దాము. కొంచెం గట్టిగానే తడపాలి ఇది. అండ్ తడిపిన తర్వాత ఒక 10 minutes నాననివ్వాలి. సో ఆఫ్టర్ 10 minutes అది కొంచెం మళ్ళీ స్మూత్ అయిపోతుంది. సో కొంచెం టైట్గానే మిక్స్ చేయాలి. సో ఇది మనం ఇలా డౌ మిక్స్ చేయాలి. సో ఇలా ఆయిల్ గ్రీస్ చేశాక ఇలా 10 minutes సైడ్ పెట్టాలి. సో ఇది కొంచెం నానేలోపు మనం దీనికి స్టఫ్ రెడీ చేసుకుందాం. ఓకే. సో మనం ఫస్ట్ ఆయిల్ హీట్ చేద్దాం. సో కొంచెం ఆయిల్ వేసి ఇది ఆయిల్ వేడవగానే కొంచెం పచ్చిమిర్చి లైట్గా, దెన్ ఆనియన్, ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్, సో ఇంకా అండి మళ్ళీ మీకు రెగ్యులర్ ఆఫీస్ వర్క్ ప్లేస్ కి వెళ్ళే సినారియో ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ అండి. ఇంకా అవునా? ఇప్పట్లో లేదా? ఇప్పట్లో లేదు ఇంకా. సో డిసెంబర్ అంటున్నారు, బట్ నాకు తెలిసి నెక్స్ట్ జనవరి అవుతుంది ఈజీగా. సో అందరు ఎంప్లాయీస్ అంతవరకు చిల్లు నిజంగా అంటే ఇంట్లో. దెన్ మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఓకే. చాలా కొంచెం, బికాజ్ మనం మళ్ళీ వెల్లుల్లి యాడ్ చేస్తాము. సో ఇది కొంచెంగా యాడ్ చేసి దెన్ కొంచెం వెల్లుల్లి. ఇవి ఎక్కువ అస్సలు ఫ్రై అవ్వనియకూడదు. జస్ట్ వాటర్ పోయే వరకు మనం ఫ్రై చేసుకో, బికాజ్ మళ్ళీ స్టీమ్ లో ఉడుకుతాయి కదా. సో జస్ట్ మనం అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఇంట్లో ఎప్పుడైనా మోమోస్ చేసినప్పుడు ఎక్కువ వెజ్జా నాన్ వెజ్జా? మోమోస్ కూడా నాన్ వెజ్ ఎక్కువ? మోమోస్ కూడా నాన్ వెజ్. రోజు చేసుకుంటారా ఇంట్లో నాన్ వెజ్? మోస్ట్లీ వీక్లీ ట్వైస్ అయితే పక్కా, వీక్లీ ట్వైస్ థ్రైస్ అయితే పక్కా. మిగతా ఇంకా ర్యాండమ్ గా పప్పులు ఉప్పులు ఇంకా అలా. సో దెన్ క్యాబేజ్ యాడ్ చేద్దాం. ఇంట్లో మెనూ డిసైడ్ చేసేది ఎవరు? ఇవాళ బ్రేక్ఫాస్ట్ కి ఇది ఉండాలి, లంచ్ కి ఇది ఉండాలి. ఒకప్పుడు నేను, సో ఇప్పుడు మా హస్బెండ్. మా ఇంట్లో ఉన్నప్పుడు నేను, సో ఇప్పుడు మా హస్బెండ్ చెప్తే నేను చేయాల్సి వస్తుంది. సో అమ్మ వాళ్ళది కూడా హైదరాబాదేనా? ఇక్కడ అమ్మ వాళ్ళది కూడా హైదరాబాద్. కొంచెం క్యారెట్, ఇది కొంచెం ఫ్రై అవ్వగానే దీంట్లోకి మనం కొంచెం మిరియాల పొడి, ఈ కీమా యాడ్ చేసేద్దాము.
సో ఎంతసేపు ఫ్రై చేసుకోవాలి మనం? కొంచెం వాటర్ అంతా పోయే వరకు కొంచెం లైట్గా ఒక 2-3 minutes ఫ్రై చేసుకుంటే చాలు. సో ఇంతకీ మటన్ కీమా ఎలా ప్రిపేర్ చేస్తారు మీరు? ఇది మామూలుగా మటన్ తీసుకొని చాలా చిన్న పీసెస్గా కీమా కొట్టమని చెప్పి కీమా తీసుకోవాలి. దాన్ని కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసి కొంచెం ఉడకబెట్టాలి లైట్గా ముందు. దెన్ అది ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో ఇది మగ్గేలోపు మనం ఇంకేదైనా వేరే ప్రాసెస్ చేయొచ్చా? లేదు, దీంట్లోకి కొంచెం మనం సోయా సాస్ యాడ్ చేద్దాము. కొంచెం జస్ట్ కొంచెం ఫ్లేవర్ కోసం, కొంచెం కారం, కొంచెం సాల్ట్ కొంచెం తక్కువ వేయాలి బికాస్ సోయా సాస్లో సాల్ట్ ఉంటుంది అండ్ మనం మైదాలో కూడా సాల్ట్ వేసి మిక్స్ చేసాం కదా. అండ్ కొంచెం ధనియా పౌడర్ వేసి మిక్స్ చేయాలి. ఇది ఆల్మోస్ట్ డన్. ఓకే, మనం దీంట్లో కొంచెం కొత్తిమీర వేసి ఇది ఆపేద్దాము. సో మొత్తానికి స్టఫ్ అయితే బాగా కలర్ఫుల్ గా బాగా యమ్మీగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం మోమోస్ కి రోల్స్ చేసుకుందాం. స్టఫ్ అయితే రెడీగా ఉంది. ఇది చేసే ముందు మనం జస్ట్ దీంట్లో కొంచెం స్టీమ్ కి వాటర్ బాయిల్ చేసి పెడదాము. సో మనం ఇది ఫస్ట్ దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేద్దాము. దీంట్లో కొంచెం వాటర్ యాడ్, అవి కొంచెం వేడయ్యే లోపు మనం రోల్స్ ప్రిపేర్ చేయాలి. అది పెట్టాక మోమోస్ పెడదాం. ఓకే, వాటర్ బాయిల్ అయిన తర్వాత. సో మనం దీన్ని చిన్న చిన్న బాల్స్ లా తీసుకొని దెన్ రోల్స్ ప్రిపేర్ చేద్దాము. యూజువల్లీ అందరూ పెద్ద డో తీసుకొని ఒకేసారి కట్ చేస్తారు, బట్ నాకు ఎందుకో ఇదే కంఫర్టబుల్ అనిపిస్తుంది. సో ఐ టేక్ దిస్ వే. సో ఇది మనం రోల్స్ ప్రిపేర్ చేద్దాము. కొంచెం సన్నగానే చేయాలి. లావుగా చేస్తే మనకి కొంచెం పిండి పిండి ఫీలింగ్ వస్తుంది తిన్నప్పుడు. అందులో స్టీమ్ కూడా అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సో మనం సన్నగా చేస్తే ఈజీగా కుక్ అయిపోతుంది. మొత్తానికి చిన్న పూరి టైప్ లో ప్రిపేర్ చేసాం. చిన్న పూరి టైప్ లో ప్రిపేర్ చేసి దాన్ని ఇలా మనం తీసుకొని ఈ స్టఫ్ కొంచెం మనం ఇందులో యాడ్ చేసుకుందాం. కొంచెంగా తీసుకొని ఇలా పెట్టుకోవాలి. ఓకే, పెట్టి దీన్ని కొంచెం ఈవెన్గా కొంచెం స్ప్రెడ్ చేస్తే మనకి రౌండ్గా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దెన్ మనం యాజ్ యూజువల్ మోమోస్ లాగా ఇలా చేసుకోవాలి. ఇది ప్యాక్ చేసేయాలి ఇలా. ఓకే, భలే చేశారు షేప్. సో ఇలా చేశాక అది ఇలా మనం రౌండ్ కంటే లోపల ఉన్న స్టఫ్ కూడా కొంచెం ఈవెన్గా కుక్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో ఇలా మనం కొంచెం పైన పెట్టేస్తే క్యూట్ మోమో రెడీ. ఇంకా స్టీమ్ అవ్వలేదు. ఎనీవేస్ చూసారుగా మోమో షేప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి యాక్చువల్ మోమో. సో అదేవిధంగా అండ్ మీరు అక్కడ చూసినట్టయితే చాలా చాలా బాల్స్ కూడా ఉన్నాయి. సో అదేవిధంగా బాల్స్తో మొత్తం పూరి టైప్లో ప్రిపేర్ చేసేసి దాని తర్వాత ఇక్కడ ఏదైతే స్టఫ్ ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో స్టఫ్ ఇట్, దెన్ మోమో షేప్లో ప్రిపేర్ చేసి అన్ని రెడీగా పెట్టుకున్నాం. దాని తర్వాత అండ్ ఇంకో చోట వాటర్ బాయిల్ అవుతుంది. సో ఇది కూడా అన్ని ప్రిపేర్ అయిన తర్వాత సో ఇంక మోమో స్టీమ్ చేసి రెడీ చేసుకో. షేప్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి. అండ్ ఇంకో సైడ్ వాటర్ కూడా బాయిల్ అయిపోయాయి మొత్తం. ఇప్పుడు మనం ఈ ఆయిల్ ఇడ్లీ ప్లేట్ కి కొంచెం ఆయిల్ గ్రీస్ ఓకే, లైట్ గా ఇలా గ్రీస్ చేసుకున్నాము. సో దట్ ఇది మనకి స్టిక్కీ అవ్వకుండా ఈజీగా తీయడానికి వచ్చింది. ఇలా పెట్టేసి సో కొంచెం మనకి ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది కదా, దీనిపైన కూడా పెడితే కొంచెం మనకి స్టీమ్ అయినప్పుడు కొంచెం ఆ షైనింగ్ ఫీల్ వస్తుంది. సో మోమోస్ చేసుకున్నప్పుడు వాట్ అబౌట్ ది సాస్? కెచప్ తో తింటారా?
షెజ్వాన్ సాస్ యాక్చువల్లీ, బట్ నాకు మయోనీస్ అంటే చాలా ఇష్టం. మయోనీస్, సో మయోనీస్ తో తింటాను మాక్సిమం. ఇది మనం శుద్ధం ఇది పెట్టేద్దాము. యా, సో ఎన్ స్టెప్స్ స్టీమ్ చేయాలి మనం మోమోస్ ని? 5 to 6 minutes చేస్తే సరిపోతుంది. ఓకే, కొంచెం హై ఫ్లేమ్ ఒక 2 minutes, దెన్ మీడియం ఫ్లేమ్. సో స్టార్టింగ్ ఒక 2 minutes హై ఫ్లేమ్ లో పెట్టేసి దాని తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి అండ్ మోమోస్ అయితే మరి ఇంకా ఒక 5 minutes లో రెడీ అవబోతున్నాయి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. సో ఒక 5 minutes తర్వాత ఇప్పుడు మటన్ కీమా మోమోస్ ఎంతవరకు స్టీమ్ అయ్యాయి మూత తీసి చూద్దాం. లెట్స్ సీ. ఎస్ అండి, ఆల్మోస్ట్ రెడీ అయినట్టు అనిపిస్తుంది. సో ఇంకా నేను స్టవ్ కూడా కట్టేస్తున్నాను. సో ఇంకే బాధ్యత మీకు అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ. సో ఇది మనం తీసి బయట పెట్టుకొని ఒక స్పూన్ తీసుకొని సో దీన్ని డిష్ అవుట్ చేసేద్దాము. యా, అందరూ స్టీమ్ మోమోస్ తింటారు, బట్ స్టిల్ ఇంకా కొంచెం ఫ్రై చేసుకోవాలి అంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కూడా మళ్ళీ ఫ్రై చేసుకోవచ్చు. దీన్ని స్టీమ్ చేయకుండా డైరెక్ట్ మనం ఆయిల్ లో ఫ్రై చేసేస్తే ఫ్రైడ్ మోమోస్ కూడా రెడీ అయిపోతాయి. స్టీమ్డ్ మోమోస్ తినలేని వాళ్లకు, నాలాగా ఎప్పుడు క్యాలరీస్ కావాలనుకునే వాళ్ళకు ఫ్రైడ్ మోమోస్ బెస్ట్. సో కీమా మోమోస్ రెడీ అండి. ట్రై చేసి చెప్పండి ఎలా ఉంది. తప్పకుండా దీన్ని మయోనీస్ తో టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు వద్దున కూడా దాంతో టేస్ట్ చేస్తాను, ఎందుకంటే మైనీస్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. సో చూస్తున్నారు కదండి, మటన్ కీమా మోమోస్ రెడీ అయిపోయాయి. అండ్ అలాంగ్ విత్ కెచప్, ఇంకో చోట మైనీస్, రెండు కెచప్ మైనీస్ రెండు అవైలబుల్ గా ఉన్నాయి. నేనైతే మైనీస్ తోనే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూసేద్దామా. మటన్ కీమా మోమోస్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: మటన్ కీమా, ఉల్లిపాయలు, మైదా పిండి, క్యారెట్, క్యాబేజీ, వెల్లుల్లి, మిరియాల పొడి, పచ్చిమిర్చి, కారం, గరం మసాలా, ఉప్పు, ధనియా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, సోయా సాస్. మటన్ కీమా మోమోస్ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మైదా పిండి, ఉప్పు, కొంచెం నూనె, అలాగే కొన్ని నీళ్లు వేసి బాగా కలుపుకొని చపాతీ ముద్దలాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె వేసి వేడి చేసుకొని కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే వెల్లుల్లి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో కొంచెం క్యాబేజ్, కొంచెం క్యారెట్, అలాగే మిరియాల పొడి, అలాగే మటన్ కీమా వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం సోయా సాస్ మరియు కారం, ఉప్పు, ధనియా పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇడ్లీ పాత్రలో కొన్ని నీళ్లు వేసి వేడి చేసుకోవాలి. తర్వాత చపాతీ ముద్దని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చపాతీలాగా చేసుకొని కీమా మిశ్రమాన్ని స్టఫ్ చేసి మోమోస్ షేప్ తయారు చేసుకోవాలి. తర్వాత ఇడ్లీ పాత్రలో మోమోస్ పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. అంతే, మటన్ కీమా మోమోస్ రెడీ. మటన్ కీమా మోమోస్ ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను విత్ మైనీస్. వెరీ టేస్టీ. దివ్య గారు ప్రిపేర్ చేసినటువంటి మటన్ కీమా మోమోస్ నిజంగా చాలా చాలా బాగున్నాయి. ఎవ్రీవన్ షుడ్ ట్రై దిస్. అండ్ సో ఇప్పుడు కొంచెం వింటర్ అండ్ చల్లగా కూడా ఉంటుంది ఈవినింగ్. మంచిగా ఈవినింగ్ మంచిలాగా హాట్ స్పైసీ మోమోస్ తింటే చాలా చాలా బాగుంటుంది ఈవినింగ్. అండ్ ఇంత మంచి రెసిపీ. సో ఇవాళ మీరు పరిచయం చేసిన 2 రెసిపీస్ కూడా చాలా చాలా బాగున్నాయి. అందరూ ట్రై చేయండి. అండ్ ఇంత మంచి రెసిపీస్ ని ఆడియన్స్ అందరికీ పరిచయం చేసినందుకు మరి ఆరండో వంటలు చేద్దాం తరఫు నుంచి మీకు స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇక్కడికి వచ్చి చేసిన తర్వాత? ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో థ్రిల్డ్ యాక్చువల్లీ. చాలా బాగుంది, ఇంకోసారి రావాలని ఉంది. డెఫినెట్లీ విల్ ఇన్వైట్ యూ అగైన్. థ్యాంక్ యూ. ఓకే దివ్య గారు, నాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది మీరు ఇక్కడికి వచ్చినందుకు. రియలీ నైస్ మీటింగ్ యూ. బాయ్. బాయ్. సో ఇవాళ ఎపిసోడ్ లో దివ్య గారు పరిచయం చేసిన 2 స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో పార్టిసిపెంట్ పరిచయం చేయబోయే మరో 2 స్పెషల్ రెసిపీస్ చూద్దాం. దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్. Bye-bye.